రామ్టాక్కి తిరిగి స్వాగతం. ఈరోజు ఎగ్జాక్ట్గా వారం క్రితం రికార్డ్ చేసినటువంటి రిజర్వేషన్లపై నా అభిప్రాయాలకు సంబంధించినటువంటి వీడియోను దీనికి అటాచ్ చేస్తున్నాను. వాస్తవానికి అది అప్పుడే రిలీజ్ చేసి ఉండాల్సింది, అనివార్య కారణాల వల్ల రిలీజ్ చేయలేదు. దయచేసి దీన్ని స్వీకరించండి. జస్టిస్ గవాయ్ మొన్న మంగళగిరిలో మాట్లాడింది ఓ పెద్ద సంచలనమైంది. ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆయన రిజర్వేషన్లకు ఒక పరిష్కార దిశగా సామాజిక న్యాయం అంటే క్రీమీ లేయర్ ఉండాలి అని చెప్పి మాట్లాడాడు. అది దీంట్లో కూడా ఏది ఎస్సీసీలో కూడా ఉండాలని చెప్పి మాట్లాడాడు. దాని మీద ఎందుకు నేను చెప్పాల్సి వస్తుందంటే, గవాయ్ చిన్న వ్యక్తి కాదండి. ఆయన స్వయాన దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. అంబేద్కర్ కర్మభూమి మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ల మీద అత్యంత సంచలన ప్రకటన ఇచ్చాడు. అంటే ప్రకటన ఇవ్వటం మనం ఇవాళ అనుకుంటున్నాం, సుప్రీంకోర్టు తీర్పే ఇచ్చింది కదా, దాంట్లో ఈయన కూడా భాగస్తుడే. ఈయన హెడింగ్ బై చీఫ్ జస్టిస్ గవాయ్ కిందనే ఆ తీర్పు వచ్చింది. అప్పుడు చీఫ్ జస్టిస్ కాదేమో, నాకు గుర్తు రావట్లేదు అది. బట్ ఈయన బెంచి దీంతోనే తీర్పు వచ్చింది. ఇది కేటగరైజేషన్ మీద వెళ్ళారు కదా మన వాళ్ళందరూ, తెలుగు రాష్ట్రాలు కూడా వెళ్ళినాయి కదా. ముఖ్యంగా మందకృష్ణ మాదిగ దాని గురించి చాలా అండ్లు ఫైట్ చేశాడు కదా. కేటగరైజేషన్కి అనుకూలంగా తీర్పు ఇవ్వటమే కాకుండా క్రీమీ లేయర్ కూడా ఎస్సీ ఎస్టీస్లో అమలు చేయాలనేది ఈ గవాయ్ చెప్పినటువంటి మాట. ఆ రోజు ఆ బెంచ్, ఈయన హెడ్ చేసినటువంటి బెంచ్ చెప్పినటువంటి మాట. సో కాబట్టి ఆ తీర్పుకు అనుకూలంగానే మాట్లాడాడు ఆయన, వేరే ఇదేం కాదు. కాకపోతే బయటకు వచ్చి మళ్ళీ దాని గురించి రిపీట్ చేయటం అనేది చిన్న విషయం కాదు. విశేషం ఏంటంటే, ఆ తీర్పులో ఒక భాగాన్నే కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. మోడీ ప్రభుత్వం కేటగరైజేషన్ అమలు చేసింది తప్పితే క్రీమీ లేయర్ని అమలు చేయలేదు. ఎందుకంటే రాజకీయ నాయకులందరూ ఇక్కడికి వచ్చేసరికి ఎవరో అంత ధైర్యం చేయలేరు. వాళ్ళకి రాజకీయ కోణం తప్పితే సామాజిక తెలుసు, మోడీకి కూడా తెలుసు అది సామాజిక న్యాయం, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది కరెక్ట్ అని. కానీ ఆయన రాజకీయ నాయకుడిగా దీనివల్ల వచ్చే పర్యవసానాలు ఏంటనేది కూడా ఆలోచించుకుంటున్నాడు. కానీ నేను మెరిట్ ప్రకారంగా మాట్లాడటానికే డిసైడ్ చేసుకున్నాం. ఎందుకు గవాయ్ ఈ మాట చెప్పాడు? గవాయ్ చెప్పింది అక్షరాల సత్యమా కాదా? అంతకుముందు కూడా నేను వీడియోలో చెప్పానండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుక్కి సామాజిక విద్యా వివక్ష ఎక్కడ ఉంటుందండి? రిజర్వేషన్లు రావడానికి మూలం అదే కదా, సామాజిక విద్యా వివక్ష. మరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుక్కి అటువంటి వివక్ష ఎక్కడుంది? ఒక క్లాస్ 1 ఆఫీసర్ కొడుక్కి అటువంటి వివక్ష ఎక్కడుంది? అత్యున్నత రాజకీయ నాయకులకి, వాళ్ళ కుటుంబాలకి ఆ వివక్ష ఎక్కడుంది? అసలు బాగా డబ్బున్న దళితులు, ఒకవేళ పారిశ్రామికవేత్తలో డబ్బులున్న దళితులు ఉన్నారనుకోండి, వాళ్ళ కొడుకులకి ఎందుకు ఉంటుంది? నిజంగా చెప్పాలంటే అంబేద్కర్ బతికుంటే జస్టిస్ గవాయ్ని వీపు చరిచి అభినందించేవాడు. ఎందుకంటే ఆయన ప్రధానమైన పాయింట్ ఏంటి? సామాజిక న్యాయం. గవాయ్ అదే కదా మాట్లాడింది. సామాజిక న్యాయం అన్నప్పుడు మీకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుక్కి, ఒక వ్యవసాయ కూలి కొడుక్కి గ్రామీణంలో ఉండాలకి పోల్చినప్పుడు వీళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి. ఆయనకి ఎందుకు ఇవ్వాలి? ఆయనకి ఆల్రెడీ ఈజ్ ప్రివిలేజ్డ్ క్లాస్, ఆయనకి ఇవ్వాల్సిన పని లేదు. వీళ్ళకి అది క్రీమీ లేయర్ అమలు చేయటం వల్ల ఇటువంటి వాళ్ళకి ఆ రిజర్వేషన్ ఫలాలు అందుతాయి. ఇది అందరూ అంతకుముందు ఎవరైనా మాట్లాడితే విరుచుకుపడేవాళ్ళు. ఆయన మాట్లాడటంతో ఎవరు విరుచుకుపడరు. ఎందుకనంటే ఆయన అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, అత్యున్నత న్యాయాధికారి. ఈ రెండు కూడా ఆయన దీంట్లో నాకు. కాకపోతే ఇక్కడ ఒక్క పాయింట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే, సామాజిక వివక్ష అనేది గ్రామీణ ప్రాంతాల్లో డబ్బులున్నా ఉండే అవకాశం ఉంది, పట్టణాల్లో లేదండి. వీళ్ళందరూ పట్టణాలకు వచ్చేస్తారు కదా, ఒకసారి క్లాస్ 1 ఆఫీసర్స్ వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు. గ్రామాల్లో ఉండే వాళ్ళకి కొద్దిగా ఇన్కమ్ క్రైటీరియా పెట్టి అక్కడ సామాజిక వివక్ష ఉండే అవకాశం ఉంది, పట్టణాల్లో లేదు. అందుకని కావాలంటే గ్రామాలకి క్రీమీ లేయర్ ఎత్తేయండి.
నగరాలకి పట్టణాలకి ఉంచండి. ఇది నాకున్నటువంటి ఒపీనియన్ ఇది. కాబట్టి నా పాయింట్లో ఏంటంటే ఇది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అదే అక్షరాల సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాడు. రాజకీయ నాయకులందరూ రాజకీయ కోణాల గురించి మాట్లాడుతున్నారు. దీన్ని అమలు చేసే ధైర్యం, సత్తా ఏ రాజకీయ పార్టీకైనా ఉందా? అది లేకేమన్నా అమలు చేయలేదు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చినా కూడా మళ్ళా సుప్రీంకోర్టు మందలిస్తేనే ప్రభుత్వాలు అమలు చేస్తాయి తప్పితే ఆ తీర్పుని ఆటోమేటిక్గా అమలు అవుతుందని నేను అనుకోవట్లేదు. ఇక రెండో పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు యాజిటేషన్ నడుస్తుంది. బీసీ సంఘాలు మాట్లాడుతున్నాయి. రిజర్వేషన్ల మీద 50% క్యాప్ ఎత్తేయాలని చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది. మరి రాహుల్ గాంధీ చెప్తున్నాడు. మరి రాహుల్ గాంధీ అసలు క్యాబినెట్నే ఆయన నైతికత ఎక్కడుందండి? దాని గురించి మాట్లాడే నైతికత ఎక్కడుంది? వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్న ప్రభుత్వాల్లో నువ్వు అమలు చేస్తున్నావా? నువ్వు ఇక్కడ అమలు చేయకుండా ఎక్కడ మరి బయట సమాజానికి చెప్పటంలో అర్థం లేదు కదా. నీ ట్రస్ట్లో అమలు చేసావా? రాజీవ్ గాంధీ ట్రస్ట్లో చెప్పు, ఎక్కడ అమలు చేస్తారు? ఇది నీకు వచ్చేటప్పటికి ఇది వర్తించదా? ఇంకొకరికి వర్తిస్తుందా? అసలు అదే కాదు. అసలు మీకు అందరూ ఇప్పుడు మాట్లాడే కాంగ్రెస్ పార్టీ అయినా ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అయినా వాళ్ళకి తెలిసి ఇది అమలు కాదు, ఊరికినే మేము రాజకీయం కోసం దీన్ని మాట్లాడుతున్నాం అనేది వాళ్ళ కాన్షియస్కి తెలుసు. ఎందుకంటే సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం 11 మంది ధర్మాసనం ఇచ్చిన తీర్పు అది. దాన్ని అంత తేలిక కాదండి. మీరు అనొచ్చు పార్లమెంట్ ద్వారా 6th షెడ్యూల్లోనే ఏదో షెడ్యూల్లో పెట్టి చేయొచ్చు అని అంటున్నారు. కానీ నా పాయింట్ వినండి. ఇక్కడ వాళ్ళు స్పృశించినటువంటి అంశాలేంటో మీరు అడ్రస్ చేయకుండా కేవలం చట్టం చేస్తే సరిపోతుందా? ఎందుకు అంత పెద్ద అత్యున్నత ధర్మస్థానం దాని గురించి కూలంకషంగా చర్చించి 50% మెరిట్కు ఉండాల్సిందే. ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థకి మెరిట్ అనేది మూల స్తంభం, దాన్ని తీసేయలేం. అదే టైంలో భారత్ లాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి సామాజిక న్యాయాన్ని కూడా తీసేయలేము. అందుకని 50% క్యాప్ పెట్టి మిగతా 50% మెరిట్కి ఇచ్చారు. దీన్ని అడ్రస్ చేయకుండా, ఈ పాయింట్కి ఆన్సర్ చెప్పకుండా ఊరికే పార్లమెంట్లో చట్టాలు చేయండి అంటే మెరిట్ చూడరా? అసలు ఆ అంశం సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత ధర్మస్థానం ఏం చెప్పిందని చూడరా? సరే, అది పక్కన పెట్టండి. అసలు నిజాయితీ ఎక్కడుందండి వీళ్ళకి? ఇప్పుడు ఏదైతే జస్టిస్ గవాయ్ చెప్పాడో క్రీమీ లేయర్ కాన్సెప్ట్, దాన్ని అమలు చేయండి. సరే, ఎస్సీది ఇప్పుడు కొత్తగా వచ్చింది, బీసీల్లో ఉంది కదా ఇప్పటికే క్రీమీ లేయర్ కాన్సెప్ట్. ఎక్కడ అమలు అవుతుందండి? ప్రతి వాళ్ళకి దొంగ సర్టిఫికెట్సే ఆదాయం. నిజం చెప్ప, నిజాయితీగా మాట్లాడమని. నిజాయితీగా నేను గ్రామాల్లో చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాను. నా చిన్నప్పుడు మా నాన్న అదే ఎకనామిక్ స్కాలర్షిప్స్ అని ఇన్కమ్ తక్కువ ఉంటే ఇస్తారంటే స్టూడెంట్స్కి, నేను అప్లై చేయనని చెప్పాను చిన్నప్పుడు స్కూల్లో. మా నాన్న నన్నేం తిట్టలేదు, చాలా అప్రిషియేట్ చేశాడు, అందరికి చెప్పుకున్నాడు. అట్లా అంటే నేను ఎందుకు చెప్పానంటే, ఇది నా ఉదాహరణ కాదు, అసలు మనలో నిజాయితీ ఉండాలండి. అంబేద్కర్ దేనికోసం పెట్టాడు దీన్ని? నిజమైనటువంటి వాళ్ళకి ఇదే కావాలి, వివక్ష ఉన్న వాళ్ళకి వర్తించాలి. ఎక్కడ ఓబీసీ క్రీమీ లేయర్ వర్తిస్తుందండి? సంవత్సరానికి రాజకీయ పార్టీలు ఆ సీలింగ్ పెంచుకుంటూ వెళ్తున్నారు. ఏ విధంగా మనలో నిజాయితీ ఉంది సామాజిక న్యాయాన్ని గురించి? మీరు ఒక విషయం మాట్లాడేటప్పుడు మనం పూర్తిగా కన్విన్స్ అయి నిబద్ధతతో మాట్లాడితే సమాజం వింటుంది. సమాజం వినకపోవటం ఏంటండి? రిజర్వేషన్లు పెట్టిన రోజు రాజ్యాంగ సభలో ఆల్మోస్ట్ ఎక్కువ మంది అప్పర్ కాస్ట్ పీపుల్, కానీ వాళ్ళందరూ ఒప్పుకున్నారే, యునానిమస్గా ఒప్పుకున్నారు రిజర్వేషన్ల కోసం. అంటే సమాజం మెరిట్ ఉంది, వాళ్ళకి అన్యాయం జరిగింది, సామాజిక వివక్ష, విద్యా వివక్ష వచ్చింది అనుకున్న రోజు అప్పర్ కాస్ట్ అందరూ కూడా సపోర్ట్ చేశారు. అలానే ఇవాళ మీరు మీ సోదరులు, మీ సోదరిమణులు, మీ సామాజిక వర్గంలో వెనకబడి ఉన్నారు, మేము ఆల్రెడీ మేము దాన్ని ఎంజాయ్ చేసాం, ఆ ఫలాల్ని వాళ్ళకి దక్కాలి అనేటువంటి స్పృహ అందరికీ ఉండాలి, ఆ నిజాయితీ ఉండాలి. అదే జస్టిస్ గవాయ్ చెప్పింది. ఈ రోజుకైనా సరే దాన్ని క్రీమీ లేయర్ని తూచా తప్పకుండా నిజాయితీగా అమలు చేసేటట్టయితే మీకు అసలు క్యాప్ కూడా అవసరం ఉండదండి. చాలామంది, ముఖ్యంగా బీసీల్లో, ఎస్సీలో ఎక్కువ సెక్షన్ రాపోవచ్చాము, కానీ బీసీల్లో చాలామంది వస్తారు. కొన్ని కమ్యూనిటీస్ అయితే ఫుల్లీ డెవలప్డ్,
ఓసీల్లో కన్నా పేదరికం తక్కువగా ఉంది కొన్ని కొన్ని కమ్యూనిటీస్లో, కొన్ని కొన్ని రాష్ట్రాల్లో. నేను కావాలంటే గణాంకాలు ఇవ్వగలను. వాళ్ళందరికీ ఎందుకంటే రిజర్వేషన్. అవన్నీ ఎప్పుడైతే తీసేస్తారో మీకు దాని తగ్గట్టు జనాభా రిజర్వ్డ్ కేటగిరీ పెట్టండి. రిజర్వ్డ్ కేటగిరీకి అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ రిజర్వ్డ్ కేటగిరీలోంచి తీసేసే జనాభాను లెక్కేయండి. యు గాట్ మై పాయింట్. ఇప్పుడు 5% ఒక కమ్యూనిటీలో వాళ్ళు ఆల్రెడీ క్రీమీ లేయర్ కింద వచ్చారనుకో, ఆ కమ్యూనిటీ జనాభా ఆ 5% తీసేసి రిజర్వ్డ్ కేటగిరీ కింద లెక్కేయండి. అలా లెక్కేసుకుంటా వెళ్ళిపోతే బీసీల్లో చాలా తగ్గుతుంది. సాధ్యమైనంత వరకు ఈ క్యాప్ లోపలే అడ్జస్ట్ కావడానికి అవకాశం ఉంది. ముందు అసలు కాన్సెప్ట్ ఒప్పుకుంటే తర్వాత ఆలోచించవచ్చు క్యాప్ని గురించి. కాబట్టి నిజాయితీ ఎక్కడుంది? ఇది మనమేంటని ఆలోచిద్దండి. ఒక సామాజిక న్యాయం కోణంలో ఆలోచించాలి. రాజకీయ పార్టీలు కేవలం రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నాయి, ఓటు బ్యాంకు రాజకీయాలు ఆలోచిస్తున్నాయి తప్పితే సామాజిక కోణంలో మెరిట్ ఉందా దీంట్లో అనేది జస్టిస్ గవాయ్ చెప్పిన దాని మీద ఆలోచించట్లేదు. పెట్టినటువంటి చట్టాన్ని అమలు చేయట్లేదు, దానికి తూట్లు పొడుస్తున్నారు క్రిమీ లేయర్కి. సో ఇటువంటప్పుడు నాకున్నటువంటిది, నా పాయింట్ ఏంటంటే రిజర్వేషన్ సంస్కరణలు చేసుకుంటే పటిష్టంగా సామాజిక న్యాయం అమలవుతుంది. సంస్కరణలు జరగాల, క్యాప్ కాదు తీసేయటం. ఓటు బ్యాంకు రాజకీయాలు దీన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ఎంత పెద్ద తీర్పు అది అంటే వాటిని పరిగణలో తీసుకోరా? న్యాయస్థానం అనేది మరి 3 అంగాల్లో ఒకటి కదా మనది. ఇప్పుడు జ్యుడిషియల్ కమిషన్ పార్లమెంట్ ఏకగ్రీవంగా పాస్ చేసినా సుప్రీంకోర్టు కొట్టేసింది. మెరిట్ లేకపోతే దాన్ని అది ఒప్పుకోదు, రాజ్యాంగ విరుద్ధం అనుకుంటే, ఆ స్పిరిట్కి విరుద్ధం అనుకుంటే రేపొద్దున మీరు పార్లమెంట్లో పెట్టినా కొట్టేసే అవకాశం ఉంటుంది. అట్లా అనుకోవద్దు. సుప్రీంకోర్టుకు ఫుల్ దాన్ని ఏదైనా మాట్లాడుతుంది, ఎందుకంటే అది ఇంటర్ప్రిట్ చేయడానికి అది ఒక్కటే సంస్థ మనకుంది. ఇప్పటికైనా నా పాయింట్ ఏంటంటే క్రీమీ లేయర్ని అమలు చేయండి. క్రీమీ లేయర్లో ఉన్న జనాభాని ఎస్సీ బీసీలో నుంచి తొలగించి, వాళ్ళ జనాభాని తొలగించాల్సిన పనిలే, రిజర్వ్డ్ కేటగిరీలో నుంచి తొలగించి రిజర్వేషన్లు లెక్కించండి. దీనికి ఇది సమస్య పరిష్కారం అవుతుంది తప్పితే లేకుండా మీరు ఊరికినే పెంచుకుంటూ పోవటం వల్ల పరిష్కారం కాదు. ఇది సమాజంలో డివిజన్లు పెంచుకోవటం కాదు, సామాజిక ఐక్యత కోసం మీరు ఒక నిబద్ధతతోటి ప్రపోజల్ పెడితే అంత సమాజం అంతా యాక్సెప్ట్ చేస్తుంది. రాజ్యాంగ సభ ఏకగ్రీవంగా రిజర్వేషన్లు యాక్సెప్ట్ చేయటమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ప్రతి ఒక్కరూ బీసీ సంఘాలు, మేధావులు, బీసీ మేధావులు, ఎస్సీ మేధావులు, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఈ దిశగా ఆలోచిస్తారని అనుకుంటున్నా. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.